ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో చెప్పారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. అమరావతిని సందర్శించినటువంటి నేపథ్యంలో అక్కడ రాజధాని ప్రాంతంగా అనువుగా ఉంటుందా లేదనేటువంటి ఆ ప్రక్రియ మొత్తం కూడా చేపట్టారు. అమరావతిని సందర్శించిన తర్వాత దీనికి సంబంధించి ప్రక్రియను మొత్తం పూర్తి చేసిన తర్వాత ఈరోజు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అమరావతికి సంబంధించి అక్కడ రాజధాని నిర్మాణానికి మేము రుణాన్ని ఇస్తున్నామంటూ కూడా ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ముందుగా అడ్వాన్స్ పరంగా ఒక 3,500 కోట్ల రూపాయలను అడ్వాన్స్గా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. అయితే మొదటి విడతలో 3,500 కోట్లు అడ్వాన్స్గా ఇస్తామని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ ప్రక్రియను నవంబర్ 15 వరకు పూర్తి చేసిన వెంటనే మొదటి విడతగా 3,500 కోట్లను ఏపీ సిఆర్డీకి ఇస్తామని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత వివిధ రూపాల్లో విడతల వారీగా ఏపీ సిఆర్డీకి నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది ప్రపంచ బ్యాంక్. అయితే గత కొంతకాలంగా ఏదైతే వరదలు వచ్చినటువంటి సమయంలో అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు దీన్ని తిరస్కరించింది. అక్కడ రాజధాని ప్రాంతంగా అది అనువైనది కాదు అంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. కావాలని చెప్పేసి దీన్ని రాజకీయంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ అమరావతి రాజధాని అనుకూలమైన ప్రదేశం, దానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ కూడా వాళ్ళ ప్రతినిధులు కూడా అక్కడంతా పర్యటించి చూశారు. అమరావతి రాజధానికి ఇది సరిపోతుందంటూ కూడా ప్రపంచ బ్యాంక్ నిధులు చెప్పారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏవైతే స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయో, ఏవైతే అమరావతి రాజధాని కాదు ప్రపంచ బ్యాంక్ రిజెక్ట్ చేసిందని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అనౌన్స్ చేసినటువంటి ఈ కామెంట్స్తో మళ్ళీ రాజధానికి సంబంధించి ఒక రూపకల్పన చేయడానికి ఒక నమ్మకం వచ్చిందని చెప్పేసి అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఈ నిధులకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా అనేది పక్కన పెడితే మాత్రము ముందుగా దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి మాత్రం అప్రూవల్స్ వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు 15,000 కోట్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే మొదటి విడతలుగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి కేంద్రంలో బీజేపీ కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో రాజధాని ప్రాంతానికి సంబంధించి మొదటి బడ్జెట్లోనే కేవలం మేము 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పింది. ఇంకా విడతల వారీగా రాబోయేటటువంటి కాలంలో ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రతిసారి ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఒక ప్రస్తావన అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి దాని నిధుల సేకరణకు సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే రాజధానిలో ఏవైతే వసతులు కావాలో, ఏవైతే కంపెనీలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాంతోపాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా ఇప్పటికే అమరావతికి సంబంధించి ఒక ఔటర్ రింగ్ రోడ్డును కూడా శాంక్షన్ చేశారు. దాదాపు అమరావతితో కలుపుతూ చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఒక రింగ్ రోడ్డును కూడా అప్రూవల్ చేస్తూ కేంద్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీనికి సంబంధించి అప్రూవల్ ఇచ్చేశారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు క్లారిటీగా ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే అంశం తీసుకొచ్చేసి ఆ 5 ఏళ్ల పాటు ఏపీకి రాజధాని అనేటువంటి ఒక ప్రస్తావన లేకుండా జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూటమి సర్కార్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, ఎన్నికలకు సంబంధించి హామీ ఏదైతే ఇచ్చారో అమరావతి రాజధానిగా ఉంటుంది, ఏపీ రాజధాని అమరావతి ఏదైతే ఉంటుందో అది గట్టిగా చెప్పారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పనులు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ కట్టడాలు కట్టడం కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో అన్నిటినీ అంతా ఒక ఏరియా మొత్తం కూడా చెట్లతో మొత్తం నిండిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా శుభ్రపరిచి వాటన్నిటినీ కూడా మొత్తం క్లీన్ చేసి ఒక స్పెషల్ టీవీని పెట్టి ఇప్పుడు పూర్తిగా అదంతా కూడా ఒక పచ్చతోరణంగా ఉన్నటువంటి ప్రక్రియను తీసేసి మొత్తం అక్కడ కూడా మొత్తం వాటన్నిటినీ కూడా క్లీన్ చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈ నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ కూడా అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా పెరిగింది. తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పటికీ కూడా అమరావతికి సంబంధించి అక్కడ రియల్టర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే కొత్తగా రాజధాని
రాజధాని కావడము, కేంద్రం నుంచి సహాయం ఉండటంతో అందులో ముఖ్యంగా ఏపీకి సంబంధించి అమరావతిని ఎక్కువగా డెవలప్ చేస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్పడంతో రియల్టర్లు అందరూ కూడా అక్కడ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడము, ప్లాట్లు చేయడము, అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇక మరోవైపు సెజ్లకు సంబంధించి ఏవైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు అంటే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి అమరావతికి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఒక రూపకల్పన చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40,000 ఎకరాల వరకు అక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి ల్యాండ్లో ప్రతి చోట కూడా ఏదో ఒక ప్రక్రియ ద్వారా అక్కడ కంపెనీలు కానివ్వండి, లేదంటే పరిశ్రమలు కానివ్వండి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఐటీ సెక్టర్కి సంబంధించి కూడా కొత్త కంపెనీలను కూడా తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా దానికి సంబంధించి ప్రయత్నాలు చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి అంటే గవర్నమెంట్ ఏవైతే ఆఫర్స్ ఇస్తుందో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాంట్లో ఏపీకి కొంచెం తక్కువగా ఇస్తే వేరే దేశాల నుంచి లేదంటే వేరే రాష్ట్రాల నుంచి కంపెనీలు ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా వసతులు ఎక్కువగా ఇస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే అమరావతి రాజధానికి సంబంధించి ఒక ముందడుగు అయితే పడిందనేది మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రపంచ బ్యాంకు ఇస్తున్నటువంటి ఈ 15,000 కోట్లు అంటే మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మొదటి విడతగా 15,000 కోట్ల రూపాయలు మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి కేంద్రం ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి దానికి ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలపడము, ఇప్పుడు రాజధానికి సంబంధించి అక్కడ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవ్వడంతో అమరావతి రాజధానికి సంబంధించి ఒక ప్రారంభం అయితే జరిగిందనేది మనం 100% చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కంటిన్యూటీ ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించి సహకారం కొంతవరకే ఉంటుందని చెప్పినప్పటికీ మిగతా సహకారాన్ని ఎలా రాష్ట్ర ప్రభుత్వం కంపేర్ చేసుకుంటూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా లేదంటే ఇతర మార్గాల ద్వారా ఏమన్నా సోర్సెస్ క్రియేట్ చేసి అమరావతి రాజధానిని కంప్లీట్ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ అమరావతి రాజధానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఎటువంటి ప్రస్తావన లేనటువంటి అమరావతికి ప్రస్తుతము ఒక అడుగు పడిందని అయితే చెప్పొచ్చు. ఈ ప్రక్రియ మొత్తము నవంబర్ 15 నాటికి పూర్తి చేసి మొదటి విడతగా కొంత నిధులను అడ్వాన్స్ నిధులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ తెలిపింది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి డెవలప్ చేస్తామంటూ కూడా చంద్రబాబు సర్కార్ చెప్తూ వస్తుంది.